ప్రైస్ లార్డ్ జీసస్. అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ని తెలియజేస్తున్నాను. ఈ న్యూ ఇయర్లో మరలా మన థియాలజీ క్లాసెస్ ఆరంభం అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీలో చాలామంది ఈ కార్యక్రమం కొరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నాకు తెలుసు. చాలామంది మరలా ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడగడం కూడా జరిగింది. మనందరి ప్రార్థన ఫలితంగా దేవుని మహాకృపను బట్టి మరలా ఈ రోజు నుంచి మన థియాలజీ క్లాసెస్ని పునఃప్రారంభించుకోవడానికి దేవుడిచ్చిన కృపకై నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే మీ అందరికి కూడా ఈ సంవత్సరం మీరు థియాలజీలు బాగా బలపడి దేవుని జ్ఞానములు ఎదిగి మీ ఉన్న ప్రాంతాల్లో మీరున్నటువంటి సంఘాల్లో దేవుని కోసం బలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి గురువారం కూడా ఈ థియాలజీ క్లాసెస్ క్రమం తప్పకుండా మీకు అందించాలని ఒక సంకల్పంతో ఈ సంవత్సరం ఈ క్లాసెస్ని ఆరంభిస్తున్నాం. సో వెల్కమ్ టు థియాలజీ ఇన్ తెలుగులో థియాలజీ అనే కార్యక్రమానికి స్వాగతం. బైబిల్ సత్యాలు నీ కొరకే ప్రజెంట్స్, బైబిల్ సత్యాలు నీ కొరకనేటువంటి కార్యక్రమం ద్వారా, బైబిల్ సత్యాలు నీ కొరకని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే క్రిస్టాలజీ అనగా క్రీస్తు శాస్త్రము. క్రిస్టాలజీని ఆల్రెడీ మనం ఇంతకుముందే స్టార్ట్ చేసాం, లాస్ట్ ఇయరే స్టార్ట్ చేసాం. క్రిస్టాలజీ చాలా పెద్ద సబ్జెక్ట్. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మనంతా కూడా క్రిస్టాలజీ మీదే కాన్సన్ట్రేషన్ చేశాము. అయితే మరలా నేను చెప్పిన క్లాసెస్ని చెప్పడం అనేది చేయట్లేదు, రిపీట్ చేయట్లేదు. ఆల్రెడీ చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా మన బైబిల్ సత్యాలు నీ కొరకే అని యూట్యూబ్ ఛానల్లో క్రిస్టాలజీ అనే ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే క్రొత్తగా జాయిన్ అయ్యారో దయచేసి మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూడవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనము ఈ యొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాలి. నా గోల్ ఏంటంటే థియాలజీలో ఉన్న అన్ని సబ్జెక్టులను కూడా మీకు నేర్పించాలని ఆశతో ఉన్నాను. ఇంతవరకు కూడా మనం కొన్ని సబ్జెక్టులని కవర్ చేయడం జరిగింది. బిబ్లియాలజీని కవర్ చేశాము. తర్వాత ఎక్లీషియాలజీ అనగా సంఘశాస్త్రం గురించి చాలా డీటెయిల్గా ఒక సంవత్సరం పాటు మనం నేర్చుకున్నాము. లాస్ట్ ఇయర్ మనం క్రిస్టాలజీ స్టార్ట్ చేశాము. క్రిస్టాలజీలో చాలా ఇంపార్టెంట్ విషయాలను చూసాము. అందులో భాగంగా జీసస్ క్రైస్ట్ టీచింగ్ సంబంధించిన యూనిక్నెస్ నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు బోధనలో ఉన్న ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుంటూ అనేక విషయాలను మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు యేసుక్రీస్తు వారి బోధలో ప్రత్యేకమైన ఇంకొక అంశం ఏంటంటే ధనం, సంపద, వెల్త్ అండ్ మనీ. దాని గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఎందుకంటే మన అందరికీ ఈ న్యూ ఇయర్కి ఎంటర్ అయిన తర్వాత న్యూ ఇయర్ రెజల్యూషన్స్ చేసుకునేటప్పుడు అందులో ఖచ్చితంగా ఒక ఏరియా ఏంటంటే నేను ఫైనాన్షియల్గా ఎదగాలి, లేకపోతే ఈ సంవత్సరం బాగా సంపాదించాలి, లేకపోతే ఈ సంవత్సరం నేను ఫైనాన్షియల్గా ఇవి సాధించాలి అవి సాధించాలని కొన్ని గోల్స్ పెట్టుకుంటాం. అలాంటప్పుడు మన గురువు గారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ డబ్బు గురించి ఏం బోధించారు, ఈ వెల్త్ గురించి ఏం బోధించారు, ఈ మనీ గురించి ఏం బోధించారు అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు ఈ విషయమే చేసినటువంటి బోధ చాలా ప్రత్యేకమైనది, చాలా యూనిక్ అన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. సో దాన్ని ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. జీసస్ హ్యాడ్ సెడ్ plenty on wealth and money. He is the most qualified hand to give authoritative teaching on the subject. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు వెల్త్ గురించి, మనీ గురించి చాలా విస్తృతంగా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ గురించి అధికారపూర్వకంగా ఎవరైనా మాట్లాడడానికి యోగ్యులుగా ఉన్నారు అంటే, అర్హులుగా ఉన్నారు అంటే అది ఆ ప్రభువే, ఆ యేసయ్యే. ఎందుకంటే హీ ఈస్ ద గ్రాండ్ ఓనర్ ఆఫ్ ది యూనివర్స్ హూ బికేమ్ ద పోరెస్ట్. ఆయన ఈ సర్వ విశ్వానికి కూడా అధిపతి, యజమాని అయి ఉన్నాడు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా పేదరికమైన జీవితాన్ని, లేదా పేదరికంతో కూడిన జీవితాన్ని జీవించడానికి ఆయన ఇష్టపడ్డాడు. పూరెస్ట్, ఇంకో మాటలు చెప్పాలంటే బైబిల్లో ఆయన దరిద్రుడు ఆయను అనే మాట మనం చూస్తాం.
The poverty of Jesus was not something forced upon him. It was something he has deliberately chosen for him. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు మీద ఏదో పేదరికాన్ని ఎవరో బలవంతంగా రుద్దినట్టుగా మనకి బైబిల్లో కనబడదు కానీ, లేకపోతే ఎవరో రుద్దారని కాదు కానీ, ఆయనంతటా ఆయనే స్వచ్ఛందంగా కావాలని పేదరికాన్ని అనుభవించడానికి ఇష్టపడ్డాడు. He who has chosen to lead a poor life has also consistently taught about the danger of riches. ఆయన పేదరికంతో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన ఎంచుకున్నాడు. ఒక పేదవాడిగా జీవించడానికి ఎంచుకున్నాడు. అంత మాత్రం కాదు, ధనం గురించి, ధనం వల్ల కలిగేటువంటి విపత్తుల గురించి ఆయన ఎప్పటికప్పుడు కూడా హెచ్చరిస్తూ వచ్చాడు. ప్రజల్ని హెచ్చరిస్తూ రావడం అనేది మనం క్లియర్గా చూడవచ్చు. యేసుక్రీస్తు ధనం మరియు సంపద విషయాలు విస్తృతంగా బోధించారు. ఈ విషయంపై అధికారంతో బోధించడానికి ఆయన కన్నా అర్హుడు మరెవ్వరూ లేరు. ఎందుకంటే ఆయన సమస్త విశ్వానికి అధిపతి అయినప్పటికీ అత్యంత పేదవాడిగా జీవించడాన్ని స్వచ్ఛందంగా ఆయన ఎన్నుకున్నాడు. యేసు పేదరికం ఆయనపై బలవంతంగా రాలేదు. అది ఆయన స్వయంగా ఎంచుకున్న జీవన విధానం. పేద జీవితం ఎంచుకున్న ఆయన సంపద వలన కలుగు ప్రమాదాలను గురించి నిరంతరము బోధించారు. చూడండి, యేసు ప్రభు వారు ఈ మధ్యకాలం మనం క్రిస్మస్ సీజన్ దాటుకుని వచ్చాం కాబట్టి, యేసుక్రీస్తు వారు కావాలంటే ఆయన ఒక ప్యాలెస్లో పుట్టొచ్చు, ఒక రిచ్ మ్యాన్ ఇంట్లో పుట్టొచ్చు. కానీ సత్రం కూడా స్థలం లేనటువంటి పరిస్థితుల్లో, ఆయన పుట్టిన తర్వాత ఒక పశువుల తొట్టులో పరుండబడినటువంటి స్థితిలో ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. అంటే ఆయన బర్త్ నుంచి కూడా మనం చూసినట్లయితే చాలా పేదరికమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆయన నిర్ణయం తీసుకుని ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒకానొక సందర్భంలో ఆకాశ పక్షులు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి బెత్తడి స్థలం కూడా లేదని చెప్పడం జరిగింది. సో ప్రభువు చాలా సాదా సీదా సామాన్య పేదరిక జీవితాన్ని జీవించినట్లుగా మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది. అయితే డబ్బు గురించి, సంపదల గురించి, మనీ గురించి, వాటి వల్ల కలిగే ప్రమాదాల గురించి ఆయన ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వచ్చారు. జీసస్ saw money and material wealth as a system that opposes God and God's system. యేసు ప్రభువారు ధనాన్ని మరియు భౌతిక సంపదల్ని ఎలా చూశారంటే దేవునికి మరియు దేవుని వ్యవస్థకు వ్యతిరేకంగా నిలిచే ఒక వ్యవస్థగా ఆయన చూడటం జరిగింది. మనీని, డబ్బుని, భౌతిక సంపదల్ని ఆయన ఎట్లా చూసినాడంటే దేవునికి, దేవుని వ్యవస్థకు వ్యతిరేకంగా నిలిచేటువంటి ఒక సిస్టమ్గా ఆయన మనకు చూపిస్తూ వచ్చారు. He taught that believers should not worry for anything. They should be satisfied with the basic needs met. ఆయన ఎప్పుడు కూడా బోధించిన విషయం ఏంటంటే, ఆయన కొండ మీద ప్రసంగంలో కూడా చెప్పిన విషయం ఏంటంటే, విశ్వాసులైనట్టు మనము నాకు అది లేదు, ఇది లేదు, నాకు అది అని వర్రీ అవ్వడం మానేసి, చింతించడం మానేసి, మీకున్నటువంటి ప్రాథమిక అవసరాలు తీర్చబడినట్లయితే దాంతో సంతృప్తి చెంది ఉండండి ఆయన బోధించారు. ఇంకా రకంగా చెప్పాలంటే అన్యులు వీటి గురించి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఊకే ఈ మెటీరియల్ థింగ్స్ గురించి ఆలోచించేది అన్యులు. మీకైతే సామాన్యమైన జీవితంతో మీ యొక్క ప్రాథమిక అవసరాలు తీర్చబడటంతో తృప్తి చెంది మీరు జీవించండి ప్రభు మనకి ప్రబోధిస్తూ వచ్చారు. He clearly made a difference between things that belong to God and that belong to Caesar. యేసు ప్రభు వారు దేవునికి సంబంధించింది దేవునికి ఇవ్వండి, కైజర్కి సంబంధించిన కైజర్కి ఇవ్వండి అని చెప్పేసి, ఈ లోకపరమైనటువంటి యొక్క డబ్బు, లోకపరమైనటువంటి ఇవన్నీ కూడా అది సీజర్కి ఇవ్వండి, నాకు ఏమివ్వండి, దేవుడికి సంబంధించిన దేవుడికి ఇవ్వండి అని చెప్పేసి ఆయన క్లియర్ డిస్టింక్షన్, అంటే ఒక డిఫరెన్స్ని ఆయన తీసుకురావడం అనేది జరిగింది. Money, though needed for Lord's work, is something that properly belongs to the system of the world. చూడండి, వాస్తవానికి ప్రభు పరిచర్యకి మనకి డబ్బు అవసరమే, దేవుని సేవకు కూడా డబ్బు అవసరమే. కానీ మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే అది లోక వ్యవస్థకు, లోక సిస్టానికి సంబంధించిందిగా ఆ డబ్బు అనేది, లేకపోతే సిరి సంపదలు అనేవి కనబడుతూ ఉన్నాయి. Jesus said, no one can serve two masters, for either he will hate the one and love the other, or else he will be loyal to the one and despise the other. You cannot serve God and mammon.
మత్తయి 6:24 మనం చూస్తాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. యేసుప్రభు వారు చాలా క్లియర్ చెప్పారు. దేవుడు, ఇంకో పక్కన సిరి, ఇంగ్లీష్లో మ్యామన్. అంటే మ్యామన్ అంటే ఇక్కడ మనం చెప్పి సిరి అని రాస్తుంది. అంటే డబ్బు పట్ల వ్యామోహము, లేకపోతే డబ్బే దేవుడిగా భావించేటువంటి మనస్తత్వం అని అర్థం. అంటే కొంతమందికి డబ్బే దేవుడు. ఈ దేవుడితో కాంపిటీషన్ ఇది చేస్తూ ఉందన్నమాట. చాలామందికి డబ్బే దేవుడు, డబ్బు కోసమే బతుకుతారు, డబ్బే జీవితం, నాకు డబ్బు ఉంటే చాలు. డబ్బు కూడా వాళ్ళకి ఏం ఆశ చూపించింది అంటే, నేనుంటే నీకు సెక్యూరిటీ ఉంటుంది, నేనుంటే నీకు ఏ కొరత ఉండదు, నేనుంటే నీకు అన్నీ ఉన్నట్టే అనే డబ్బు కూడా ఆశ చూపిస్తుంది. ఇక్కడ దేవుడు అంటాడు, నేనుంటే నీకు సమస్తం నీకు కలిగినట్టే, నాలోనే సమస్తం ఉన్నాయి, నాలోనే భద్రత, నాలోనే క్షేమం, నాలోనే సమస్తం దేవుడు చెప్తా ఉన్నాడు. దానికి ఆపోజిట్గా డబ్బు కూడా, అంటే ధనదేవత అని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే డబ్బు అనేటువంటి దేవుడు, అంటే మనుషులు డబ్బుని దేవుడిగా ఎంచుతూ అది ప్రామిస్ చేసేటువంటి ఫాల్స్ విషయాల్ని నమ్ముతూ ఆ డబ్బునే దేవుడిగా భావించి జీవించేవారు ఉంటారు కదా. ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, మీరు ఉంటే నాకు దాసులుగా ఉండాలి, లేకపోతే సిరికి దాసులుగా ఉండాలి. నాకు సిరికి ఇద్దరికి దాసులుగా ఉండడానికి కుదరదు. ఎందుకంటే దాసుడు అంటే స్లేవ్కి ఒకే ఒక యజమాని ఉంటాడు. స్లేవ్కి అంటే బానిసకి ఒకే యజమాని ఉంటాడు. బానిస యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి? యజమాని సంతోషపరచడమే, యజమాని ఏది చెప్తే చేయడమే. కాబట్టి మీరు అయితే నాకు బానిసలుగా ఉండాలి, అంటే నాకు దాసులుగా ఉండాలి, నన్నే సర్వ్ చేయాలని ఆకాంక్షతో బతకాలి. లేకపోతే మీరు సిరికి బానిసలుగా మీరు బతుకుతారు. నాకు సిరి కావాలి, నేను సిరికి దాసుడుగా ఉంటాను, దేవా నీకు కూడా దాసుడుగా ఉంటానంటే కుదరదు. ఎందుకంటే స్లేవ్ అనేవాడికి ఒకే ఒక యజమాని ఉంటాడు. నాకు ఇద్దరు ఓనర్స్ ఉన్నారంటే అది కుదరదు. యేసుప్రభు ఏమన్నారంటే, డబ్బే నీకు దేవుడైతే నేను దేవుని కాదు నీకు. నేనే నీకు దేవుడిని అయితే నువ్వు డబ్బుకు దాసోహం కాకూడదు అని యేసుప్రభు చెప్తున్నారు. లేదు ప్రభు, నాకు నువ్వు కావాలి, సిరి కావాలి అంటే కుదరదు మరి అన్న విషయాన్ని మనము గమనించాలి. అల్టిమేట్లీ ద క్వశ్చన్ ఈస్ నాట్ వెదర్ వీ హ్యావ్ మనీ ఆర్ నాట్. మన దగ్గర డబ్బు ఉందా లేదా అన్నది విషయం కాదు ఇక్కడ. బట్ ద అల్టిమేట్ క్వశ్చన్ ఈస్ వెదర్ డూ వీ పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఆర్ ఇన్ మనీ. ఇక్కడ విషయం ఏంటంటే, నీ దగ్గర డబ్బు ఉందా లేదా అన్నది విషయం కాదు ఇక్కడ. నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావు, నువ్వు దేన్ని ట్రస్ట్ చేస్తున్నావు, నువ్వు దేన్ని నమ్ముతున్నావు అన్నది ఇక్కడ ప్రభు ఇక్కడ ప్రశ్నిస్తున్నటువంటి విషయం. అర్థమవుతుందా? నువ్వు డబ్బును ఆశ్రయిస్తున్నావా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా నీ లైఫ్లో అన్నది ఇక్కడ ప్రాముఖ్యమైనది. క్రైస్ట్ టాట్ ది డిసైపుల్స్ టు సీక్ బిబ్లికల్ వాల్యూస్ అండ్ నాట్ టు వర్రీ అబౌట్ ది థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. యేసుప్రభు వారు శిష్యులకు నేర్పించిన విషయం ఏంటంటే, మీరు వాక్యానుసారమైన విలువలను కలిగి ఉండండి, మీరు ఈ లోకపరమైన వాటి గురించి చింతించకండి అని యేసుప్రభు వారు తన శిష్యులకి చెప్పడం జరిగింది. ఆయన పదే చెప్తూ వచ్చింది ఏంటంటే, డబ్బుకు మీరు దాసులుగా ఉండకూడదు, డబ్బుకు మీరు దాసోహం అయిపోకూడదు, డబ్బు మీ జీవితానికి యజమానిగా ఉండకూడదు అని ప్రభు చెప్తూ వచ్చారు. జీసస్ సెడ్, therefore I say to you, do not worry about your life, what you will eat or what you will drink, nor about your body, what you will put on. మత్తయి 6:25 మనం చూసినట్లయితే, అందుకు నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణంను గూర్చి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహంను గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. గాడ్ వాంట్స్ us టు డెవలప్ ఏ కేర్ ఫ్రీ లైఫ్ స్టైల్. ఏంటండి? కేర్ ఫ్రీ లైఫ్ స్టైల్లో మనం ఉండాలని ప్రభు ఆశపడుతున్నారు. అంటే చింతలు లేనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ us టు లెర్న్ ద బేసిక్ లెసన్స్
of survival by trusting God. He wants us to learn that life is more than meat and body is more than raiment. ఒక్క నిమిషం ఛార్జింగ్ అయిపోయింది, కొంచెం ఛార్జింగ్ పెడతాను, ఒక్క నిమిషం. సో గాడ్ వాంట్స్ us to develop a carefree lifestyle. ప్రభువు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే చింత లేనటువంటి జీవిత విధానం మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అంటే మనకున్నటువంటి ప్రాథమిక నీడ్స్, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనేటువంటి ప్రాథమిక అవసరాలతో తృప్తి చెంది మన జీవితంలో ప్రతిదానికి కూడా ప్రభువు మీద ఆధారపడి జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. He wants us to learn that life is more than meat. ఆయన ఏం చెప్తున్నాడంటే ఆహారం కంటే ప్రాణము విలువైంది, వస్త్రం కంటే దేహము విలువైంది అన్న విషయాన్ని ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. He has drawn the attention of the disciples to the fowls of the air. ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. సో ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆకాశ పక్షులను చూపించాడు, అవి చూడండి, అవి బతకట్లేదా? బతుకుతున్నాయి. ఎలా బతుకుతున్నాయి? వ్యవసాయం చేస్తున్నాయా, లేకపోతే పంట వేస్తున్నాయా? ఏం లేదే. ఎలా పోషించబడుతున్నాయి? మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. అంత చిన్న పక్షినే మీ పరలోకపు తండ్రి పట్టించుకుంటున్నాడే, మరి మిమ్మల్ని తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు కదా, అత్యుత్తమైనటువంటి మానవ జన్మని మీకు ఇచ్చాడు కదా, మీరు ఆ పక్షుల కంటే చాలా శ్రేష్ఠులు కదా, బహుశ్రేష్ఠులు కదా, వాటినే పట్టించుకున్న తండ్రి మిమ్మల్ని పట్టించుకోడా? ఎందుకు మీరు చింతిస్తున్నారు అని ప్రభు ప్రశ్నించడం జరిగింది. For whom God cares, man should live for God and he will provide all his needs. మనిషి ఎంతసేపు ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఎలా ఇల్లు కట్టుకుందాం, ఎలా మేడలు మిద్దులు కడదాం, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాడు, వీటి గురించి చింతిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు, వీటి గురించి కాదు మీరు ఆలోచించాల్సింది, నా కోసం మీరు బతకాలి, నా మీద మీరు ఆధారపడాలి. అప్పుడు మీకు కావాల్సిన నేను ఇస్తా, నాకు తెలుసు మీకేం అవసరం, నాకు తెలుసు, నేను తీరుస్తా. నువ్వు నా కోసం బతుకు, నన్ను ఆశ్రయించు, నా కోసం బతుకుతానని తీర్మానం తీసుకో, నీకు కావాల్సింది నీకు ఇస్తా. There are things that belong to God and there are things that belong to the world. We should not confuse them. చూడండి, దేవుడు చెందిన విషయాలు కొన్ని ఉన్నాయి ఈ లోకంలో, లోకానికి చెందినటువంటి కొన్ని ఉన్నాయి. కాబట్టి వాటి గురించినటువంటి డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకూడదు. డియర్ ఫ్రెండ్స్, ఎంత వాస్తవం ఇది. రోజు పొద్దున్న లేచిన కానీ మనం ఆలోచించేది ఏంటి? ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పైన స్లాబ్ వేయాలా, ఇంకో బిల్డింగ్ పైన అప్స్టేర్ కట్టుకోవాలా, లేకపోతే ఇంకా స్థలాలు కొనాలా. ఎంతసేపు ఇదే ఆలోచన, ఇదే ధోరణి. ఈ మెంటాలిటీ ఎక్కడిది? మెటీరియలిజం, లోకానికి సంబంధించింది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఓకే, నీకు ఉండటానికి ఇల్లు ఉండడం తప్పలేదు, నువ్వు తినటానికి తిండి సంపాదించుకోవడం తప్పలేదు, బట్టలు వేసుకోవడం తప్పలేదు, కానీ వీటి కోసం నువ్వు బతకొద్దు, అవే లక్ష్యంగా జీవించొద్దు. అవన్నీ నీకు అవసరాలు, నేను తీరుస్తా, నువ్వు నా కోసం బతుకు అని చెప్పేసి దేవుడు మనతో ఆయన బోధిస్తున్నారు. రిచెస్ ఆర్ ఏ మేజర్ హిండ్రన్స్ టు సర్వ్ గాడ్. వాస్తవానికి ఈ సిరి సంపదలు అనేవి దేవుణ్ణి సేవించడానికి కూడా పెద్ద అడ్డుబండలుగా మన జీవితాలు మారడానికి అవకాశం ఉందని ప్రభువారు బోధించారు. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభమని మీతో చెప్పుచున్నాను. చూడండి ఎట్లా చెప్పాడు ప్రభు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం, చాలా కష్టం, అసాధ్యమేం కాదు. ధనవంతుడైనా పేదవాడైనా ఎవరైనా సరే పరలోకంలో రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకటే ఒక మార్గం, ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం.
కానీ ధనవంతుడు ప్రభువుని నమ్మడానికి, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి చాలా కష్టం. ఎందుకు అయ్యా అంటే, వాడికి నాకు దేవుడితో ఏం పని? నాకెందుకు పరలోకం? నాకిక్కడే పరలోకం. చూడు నా ప్యాలెస్ ఎంత బావుందో, నా అపార్ట్మెంట్ ఎంత బావుందో, మా 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 యొక్క ఫ్లాట్ చూడు ఎంత బావుందో. ఇంక నాకు దేవుడితో ఏం పని? నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. నాకు కావాల్సిన అన్ని సుఖాలు దొరుకుతున్నాయి. అసలు దేవుడి గురించి ఆలోచించే కూడా నాకు టైం లేదు అంటాడు ధనవంతుడు. అలాగే జరిగింది ఒకసారి. హైదరాబాద్లో ఒకసారి ఒక పెద్ద అపార్ట్మెంట్, అందులో చాలా ఫ్లాట్స్ ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది. 10 years కిందటే చాలా అద్భుతంగా ఉంది. అక్కడికి సువార్త చెప్పడానికి నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. నన్ను తీసుకెళ్ళిన ఆయన, బ్రదర్ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మీకు పరిచయం చేస్తాను, సువార్త చెప్పాలి మీరు అని లోపలికి తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక ఆయన ఇంటి దగ్గరికి తీసుకెళ్ళాడు. అసలు వాళ్ళ ఇంట్లో ఫ్లాట్లో అడుగు పెట్టగానే నా యొక్క పిక్చర్ కింద ఫ్లోర్ మీద కనబడుతుంది. అంటే అద్దంలా ఉంది ఫ్లోరు. నేను అక్కడ కనబడుతున్నా అనమాట. ఓ వావ్, వండర్ఫుల్ అని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ సోఫా సెట్లు కానీ, ఆ సెట్టింగ్ కానీ, ఆ సీలింగ్ కానీ మామూలు లేదు అసలు. చాలా పాష్గా, చాలా రిచ్గా. సరే, దానికి సంబంధించిన ఇంటి ఓనర్ వచ్చాడు, కూర్చున్నాం. ఈయన నన్ను పరిచయం చేశాడు. సార్ మీతో ఒక 5 minutes మాట్లాడాలి సార్ అన్నా. దేని గురించి అండి అన్నాడు. ఆత్మీయ జీవితం గురించి, దేవుడి గురించి సార్ అన్నా. నాకు అంత టైం లేదండి, దేవుడి గురించి ఆలోచించేంత టైం లేదు, సారీ ప్లీజ్ అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే చాలా కష్టం. ప్రభు ఇంపాసిబుల్ అనట్లేదు, కానీ కష్టం అంటున్నాడు. వెరీ డిఫికల్ట్. ఎందుకంటే వాళ్ళు డబ్బును ఆశ్రయించారు. డబ్బుంటే మాకు అన్నీ ఉంటాయి, డబ్బుంటే మాకు అన్నీ చాలు, ఇంకేం అవసరం లేదు అన్న మైండ్ సెట్తో ధనవంతుడు బతుకుతారు. కాబట్టి అట్లాంటి వాడికి పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆలోచన ఉండదు. పరలోక రాజ్యంలో ప్రవేశించే దుర్లభని ప్రభు అందుకు చెప్పడం జరిగింది. ఎందుకు ఆ మైండ్ సెట్ వచ్చింది? నాకు దేవుడు అవసరం లేదు, పరలోక రాజ్యం అవసరం లేదు, ఐఎమ్ హ్యాపీ అనేటువంటి ఫీలింగ్ రావడం కారణం ఆ వ్యక్తి డబ్బును ఆశ్రయించాడు. ఆ వ్యక్తి నమ్మకము, ఆశలు, కాన్ఫిడెన్స్ అంతా తన దగ్గర ఉన్న మనీ మీద, సిరి సంపదల మీద. అందుకే ప్రభు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్యంలో ఒంట దూరట సులభమని మీతో చెప్పుచున్నాను. లవ్ అండ్ కన్సర్న్ ఫర్ రిచెస్ డిస్ట్రాయ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. డబ్బు పట్ల ప్రేమ, డబ్బు పట్ల ఆకాంక్ష, డబ్బును సంపాదించాలనేటువంటి ఒక చింత, డబ్బు గురించి 24 గంటలు ఆలోచించేటువంటి ఆలోచన సరళి ఏం చేస్తుందో తెలుసా? దేవుని వాక్యాన్ని కూడా మీలో ఫలింపజేయకుండా నిష్ఫలంగా చేస్తుంది అని ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 13:22లో ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును, ధనమోహమును ఆ వాక్యమును అణచివేయను, కనుక వాడు నిష్ఫలుడగును. చూడండి, ఇక్కడ ముండ్ల పొదల్లో పడిన వ్యక్తిని ప్రభు ఎవరితో పోల్చాడంటే ధనవంతుడితో పోల్చాడు, లేదా ధనమోహం కలిగిన వాడితో పోల్చాడు. ఆయనకి ధనమోహం ఉందండి, అంటే డబ్బు పట్ల ప్రేమ, డబ్బు పట్ల పిచ్చి. వాడికి వాక్యం విన్నాడు, వాడు వాక్యం విన్నాడు, కానీ ఆ వాక్యం వాళ్ళు ఫలించకుండా ఒకటి అణిచివేసింది. ఏంటో తెలుసా? ధనమోహమును, ఐహిక విచారమును ఏం చేసినాయి? ఆ వాక్యమైనటువంటి విత్తనాలు నుంచి మొక్క బయటకు రాకుండా అణిచివేసింది. అంటే శ్రేష్టమైన దేవుని వాక్యం వాళ్ళలో కార్యం జరగకుండా అణిచివేసింది. ఏంటంటే ధన వ్యామోహము, ధనమోహము, ఐహిక విచారము, లవ్ ఫర్ మనీ. ఎంత డేంజరస్ చూడండి. అప్పుడు డబ్బు ఎంత డేంజరస్ మీరు ఆలోచించండి. అంటే ధన పిచ్చి, ధనం అనేది, ధన వ్యామోహం అనేది, ధన పిచ్చి అనేది ఎంత డేంజర్ అంటే మనలో దేవుని వాక్యం కూడా పనిచేయనివ్వదు. అంటే పనిచేయనివ్వదు అంటే దేవుని వాక్యము శక్తి లేదని కాదు. ఇక్కడ దేవుని వాక్యము పనిచేయడానికి వీడు అసలు సమయం ఇవ్వడు.
దేవుని వాక్యం వర్క్ చేయడానికి అవకాశం ఇవ్వడు. ఎంతసేపు బిజీ 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 బిజీ. లోపల వెళ్ళిన వాక్యం గురించి ఆలోచించడం కానీ, దాన్ని మెడిటేట్ చేయడం కానీ, అది ఏం ప్రబోధిస్తుందని ఆలోచించడానికి టైం లేదు. ఎట్లా సంపాదించాలి, ఎట్లా సంపాది ఈ ఆలోచనలు అన్నీ కూడా పైన గుమిగుడిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాక్యము ఎఫెక్టివ్నెస్గా పనిచేయకుండా అడ్డుపడుతున్నాయి. ఎంత డేంజర్ అది. దేవుని వాక్యం మనలో పనిచేయకుండా నిష్ఫలం అయ్యే విధంగా, అణిచివేసే విధంగా అవి పనిచేస్తున్నాయంటే లవ్ ఫర్ మనీది ఎంత డేంజర్ ఒకసారి మీరు ఆలోచించండి. అర్థమవుతుంది మీకు? ధనం పట్ల వ్యామోహం అంత భయంకరం. సో అది మనిషిని ఎంత ఘోరమైన స్థితికి తీసుకెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టు కీప్ ద లవ్ ఆఫ్ మనీ అండ్ లవ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్ సైమల్టేనియస్లీ. ధనం మీద ప్రేమ, దేవుని వాక్యం మీద ప్రేమ ఒకే హృదయంలో ఒకే సమయంలో ఉంచుకోవడం సాధ్యంగా. నాకు దేవుడి మీద ప్రేమ ఉందండి, వాక్యం మీద ప్రేమ ఉంది, అలాగే డబ్బు మీద కూడా ప్రేమ ఉంది అంటే ఈ రెండు ప్రేమలు ఒకే టైంలో నీ హృదయంలో ఉండటం కుదరదు. నువ్వు మేనేజ్ చేయగలుగుతున్నావు అనుకుంటావు కానీ అది నీ వల్ల కాదు. ఎందుకంటే దీనికి దానికి పొత్తు కుదరదు. అవి రెండు ఒక చోట ఉండలేవు. రెండు పరస్పర విరుద్ధం కలిగినవి. ధనం మీద ప్రేమ, వాక్యం మీద ప్రేమ రెండు ఒకే హృదయంలో ఉండవు. ఉంటే అదన్నా ఉండాలి, లేకపోతే ఇదన్నా ఉండాలి. ఎందుకంటే ధనం యొక్క వ్యామోహం అంత భయంకరమైనటువంటి విషయము మనం గుర్తించాలి. ద లార్డ్ టాట్ దట్ believers are not to lay up treasures on earth. Their treasures must be kept in heaven. మత్తయి సువార్త 6:19-21 చూస్తే, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునేది, అచ్చటి చిమ్మిటయను తుప్పైను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడును అక్కడ నీ హృదయమును. చూడండి, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు ఈ డబ్బు సంపాదించుకోండి, డబ్బు దాచుకోండి, కానీ ఎక్కడ? భూమి మీద కాదు, భూమి మీద కాదు. ఎక్కడ దాచుకోవాలి మరి? పరలోకంలో ధనవంతులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి, అక్కడ కూర్చుకోండి. హెవెన్ బ్యాంక్లో మీరు మీ డబ్బును దాచుకోండి. హెవెన్ బ్యాంక్స్లో మీ యొక్క అమౌంట్ని పెంచుకోండి. హెవెన్లో రిచ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి, భూమి మీద కాదు. ప్రాబ్లం ఏంటి? ఈ భూమి మీద ధనం కూర్చుకుంటే ఇక్కడ చిమ్మెట, తుప్పు తినేస్తాయి. ఇక్కడ తుప్పు పట్టేసిద్ది. రెండో ప్రాబ్లం అంటే, నువ్వు దాచుకున్న డబ్బు ఏదో ఒక రోజున దొంగలు కన్నం వేసి దోచుకునేటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ. అంటే నీ డబ్బుని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. నీ సిరి సంపదలు తుప్పు పట్టివేటటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ. నువ్వు ఎంతో కష్టపడి సంపాదించుకుంది ఒకరోజు నష్టపోయే అవకాశం ఉంది. కానీ పరలోకంలో దాచుకుంటే, పరలోకంలో కూర్చుకుంటే అడ్వాంటేజ్ అంటే అక్కడ చిమ్మట ఉండదు, తుప్పు ఉండదు, ఏది తినేదు, అక్కడ దొంగలు ఉండరు. పరలోకంలో దొంగలు ఉండరు. ఎవడు నీ దొంగ కన్ను వేసి నీ యొక్క డబ్బుని, నీ సిరి సంబంధం ఎవడు దోచుకోలేడు. అక్కడ శాశ్వతంగా నువ్వు రిచ్గా ఉండొచ్చు. అప్పుడు ఇలాంటి రెండు విషయాలు ఉన్నప్పుడు, అంటే నువ్వు ట్రెజర్ని పరలోకంలో, అంటే నీ సిరి సంపదని పరలోకంలో దాచుకోవచ్చు, అక్కడ రిచ్గా ఉండొచ్చు, ఇక్కడ భూమి మీద రిచ్గా ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ తుప్పు పట్టేసిద్ది, దొంగతనంగా జరిగే ప్రమాదం ఉంది, ఏమైనా జరిగి నష్టపోయే ప్రమాదం. కానీ ఇక్కడ సేఫెస్ట్. ఇక్కడ తాత్కాలికం, ఒక రోజున నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ శాశ్వతం. అప్పుడు బెటర్గా దాచుకునే ప్రదేశం ఏంటి? హెవెన్. ఏ రకంగా చూసినా పరలోకంలో ధనవంతులుగా ఉండటమే గొప్ప విషయం, అదే భాగ్యము. ఇక్కడ ఒక విషయం ఉంది, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. నువ్వు ఎక్కడ ధనం పెడతావో అక్కడే నీ మనసంతా ఉంటుంది. నీ మనసంతా ధనమే ఉంటుంది.
ఎందుకంటే ధనం అనేది విలువైంది కాబట్టి. విలువైన దాని మీద మనం మనసు పెడతాం. కాబట్టి నీ ధనం ఎక్కడ ఉంటే అక్కడే నీ హృదయం. నీవు పరలోకంలో నీ ధనం పెట్టుకున్నట్లయితే నువ్వు నీ మనసు అంతా పరలోకం మీద పెట్టుకుంటావు. ఈ భూమి మీద నీ రిచ్గా ఉండాలని ఆలోచన ఎంతసేపు భూ సంబంధమైన ఆలోచనతో నీ జీవితం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి నీ హృదయం ఎక్కడ ఉంటుంది, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. Treasures are things that we cherish. A believer cannot pile up things that the world cherishes. He must be rich with the things that heaven cherishes. We should not invest in the system of this world, but our savings must be in the system of heaven. Jesus was not talking against any savings account. He was talking about investment for future security. చాలా జాగ్రత్త వినాలి మీరు ఇక్కడ. ట్రెజర్స్ అంటే ఏంటి? ఆర్ థింగ్స్ దట్ వి చెరిష్ అంటే మనం వేటిని బట్టి సంతోషిస్తామో అవే మన యొక్క ట్రెజర్స్. కాబట్టి ఒక విశ్వాసి అని మనము లోకస్తులాగా ఇక్కడ కూడబెట్టుకుంటే దాంట్లో సంతోషం వెతుక్కుంటాం చూడండి, అలా మనం ఉండకూడదు. ఈ లోకస్తులు, ఈ అన్యులు ఏంటి, వాళ్ళకి ఇక్కడ ఎంత కూర్చుకుంటే, ఇక్కడ ఎన్ని స్థలాలు కొంటే, ఇక్కడ ఎన్ని బిల్డింగ్లు కడితే, ఎంత స్టేర్ మీద స్టైర్లు కడితే, ఎంత అపార్ట్మెంట్లు కొంటే, ఎన్ని కుంటలు కొంటే, ఎన్ని స్థలాలు కొంటే అంత సంతోషిస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ కూర్చుకోవడంలో, ఇక్కడ సమకూర్చుకోవడంలో వాళ్ళు సంతోషిస్తారు. వాళ్ళు అలాగే సంతోషించి నువ్వు కూడా అదే రీతిలో సంతోషిస్తూ ఉంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనము ఈ లోకపరమైన రీతిలో ఇన్వెస్ట్ చేయకూడదు. మన ఇన్వెస్ట్మెంట్ అంతా ఎక్కడుండాలో తెలుసా? మన సేవింగ్స్ అంతా ఎక్కడుండాలో తెలుసా? పరలోకంలో ఉండాలి. అంటే దాని అర్థం, బ్రదర్ మేము బ్యాంకులో మా అమౌంట్ సేవ్ చేసుకోకూడదా? మా భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోకూడదా? మా పిల్లల చదువుల కోసం సేవ్ చేసుకోకూడదా? మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం సేవ్ చేసుకోకూడదా? రేపొద్దున నాకు ఒక ఇల్లు ఉండాలి, దానికోసం సేవ్ చేసుకోకూడదా? అది తప్ప? నో, యేసుప్రభు అట్లా చెప్పట్లే. జాగ్రత్త వినాలి, మీరు అపార్థం చేసుకోకూడదు. మీ యొక్క ప్రాథమిక అవసరాల కోసం, భవిష్యత్తులో ఉన్న మీ యొక్క అవసరాల కోసం మీరు అమౌంట్ సేవ్ చేసుకోవడం తప్పని యేసుప్రభు చెప్పట్లా. సేవ్ చేసుకోమనే చెప్తున్నాడు. కానీ ఏని యేసుప్రభు చెప్పేది అంటే ఇక్కడ, అమ్మో నేను రేపొద్దున సేవ్ చేసుకుంటేనే, ఇట్లా సమకూర్చుకుంటేనే నాకు భద్రత ఉంటుందని నువ్వు దాని మీద ఆధారపడి, ఇది లేకపోతే నాకు భవిష్యత్తు భద్రత ఉండదు, నాకు భవిష్యత్తే ఉండదు అని దాని మీద ఆధారపడి దానిలోనే భద్రత వెతుక్కుని, కాబట్టి నిన్ను సమకూర్చుకోవాలనేటువంటి తలంపు కరెక్ట్ కాదంటున్నాడు ఇక్కడ. మీరు సమకూర్చుకోవాల్సింది, ఇన్వెస్ట్ చేయాల్సింది, రిచ్గా ఉండడానికి ప్రయత్నం చేసింది ఈ లోకంలో కాదు, పరలోకంలో. ఈ లోకంలో మీ అవసరాల కోసం సేవ్ చేసుకోండి, ఈ భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి, తప్పలేదు. కానీ ధనాన్ని ఆశ్రయించి ఇది ఉంటేనే నాకు సెక్యూరిటీ, ఇది ఉంటేనే నాకు క్షేమం, ఇది ఉంటేనే నాకు భద్రత అని కూర్చుకునే పని మీదే, సంపాదించే పని మీదే, కొనే పని మీదే, విస్తరింపజేసుకునే పని మీదే ఉండొద్దు అంటున్నాడు ప్రభు. మీరు ఎక్కడ సమకూర్చుకోండి? పరలోకమందు మీరు సమకూర్చుకోండి. We should not be constantly dwelling upon material things. We should not let our hearts to be troubled with the material things. We should be thinking about spiritual matters. ఏంటంటే ఇక్కడ మనం కంటిన్యూస్గా మెటీరియల్స్ సమకూర్చుకోవాలనే ఆలోచనతో బతకూడదు. మన మనసు ఊరికి మెటీరియల్స్ థింగ్స్ గురించి చింతిస్తూ బ్రతకూడదు. మనం దేని మీద ఫోకస్ పెట్టాలంటే, మనం వేటి గురించి ఆత్మీయ విషయాల గురించి మనం ఆలోచించాలి. మన మనసు ఎప్పుడు వీటి గురించి ఉంటే మన ఆత్మీయ విషయాల గురించి దృష్టి పెట్టే అవకాశం ఉండదు. ఐహిక విచారము వాక్యాన్ని అణచివేస్తుంది. అవర్ మనీ షుడ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ప్రాజెక్ట్స్ టు విన్ సోల్స్, టు బిల్డ్ ద చర్చ్, టు మేక్ డిసైపుల్స్, టు హెల్ప్ ద నీడీ అండ్ ద poor, to support the Lord's work, etc. The Lord said that we should multiply, friends, for the kingdom of God by using the wicked mammon.
చూడండి మరి బ్రదర్, పరలోకంలో రిచ్గా ఉండాలంటే ఏం చేయాలి? పరలోకంలో మన సంపదను సమకూర్చుకోండి ఏం చేయాలి? అక్కడ మేము కూర్చుకోండి ఎలా చేయాలి? ఏం చేస్తే మేము కూర్చుకుంటాం అంటే వెరీ సింపుల్ అండి. మనము మీకున్న డబ్బుని మీ అవసరాలు పోగా, మీ యొక్క బేసిక్ నీడ్స్ అని తీరగా, మీ యొక్క భవిష్యత్తులో అవసరాల కోసం సేవింగ్స్ పోగా, మిగిలిన అమౌంట్ని మీరేం చేయాలంటే ఆత్మల సంపాదన కోసం ఖర్చు పెట్టాలి. అంటే ఇవాంజలిజం కోసం మీరు ఖర్చు పెట్టాలి. దేవుని సంఘము కట్టబడుటకు మీరు ఖర్చు పెట్టాలి. దేవుని సంఘం అంటే బిల్డింగ్ కట్టడానికి మీరు డొనేషన్స్ ఇవ్వమని చెప్పట్లేదు. ఓ పెద్ద చర్చి కట్టేస్తున్నాం మేము చెప్పేసి ఆ చర్చికి వేలు లక్షలు డొనేషన్స్, దాని గురించి చెప్పట్లేదు. సంఘం అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. సంఘం అంటే బిల్డింగ్ కాదు. సంఘం అనే దానికి అర్థము విశ్వాసుల సమూహం. అంటే మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సింది ఇవాళ నుండి రేపు వదిలిపెట్టేటువంటి ఆ దిక్కుమాల యొక్క బిల్డింగ్స్ కోసం కాదు మీరు ఖర్చు పెట్టాల్సింది. మీరు ఇవ్వాల్సింది ఆ బిల్డింగ్ కట్టడాల కాదు మీరు డబ్బులు ఇవ్వాల్సింది. మీరు దేనికోసం? సంఘం కట్టబడ్డం అంటే అర్థం ఏంటంటే సంఘంలో ఉన్నటువంటి సంఘంగా కూడుకున్న విశ్వాసన జీవితాలు మెరుగుపడడానికి ఆ డబ్బును ఖర్చు పెట్టాలి. వాళ్ళ ఆత్మీయంగా ఎదగడానికి ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి. విశ్వాసుల్ని దేవుని జ్ఞానంలో పెంచడానికి మనం ఆ డబ్బును ఖర్చు పెట్టాలి. అది సంఘం కట్టడం కొరకు ఖర్చు పెట్టడం అంటే. శిష్యులు తయారు చేయడం కోసం ఖర్చు పెట్టాలి. శిష్యులు తయారు చేయాలంటే చాలా సమయంతో కూడినటువంటి పని, ఎంతో కమిట్మెంట్తో అది చేయాల్సిన పని. అలాగా శిష్యులు తయారు చేసే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా మీరు దేవుని రాజ్యంలో ధనవంతులు కావచ్చు. తర్వాత పేదవారికి, అవసరతలు ఉన్న వాళ్ళకి సహాయం చేయడం ద్వారా. మనము ఈ లోకంలో ఉన్నది దేనికి? కేవలం మన కోసం, మన అవసరాల కోసం బతకడం మాత్రం కాదు. మనము పేదవారికి సహాయం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు పరిచర్యకు సపోర్ట్ చేయడం చాలా ప్రాముఖ్యమైనది. తప్పుడు బోధకులకు సపోర్ట్ చేయకండి. లేకపోతే మేము మందిరాలు కడుతున్నాం, బిల్డింగ్లు కడుతున్నాం అని చెప్పేసి అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి. నిజంగా సువార్త ప్రకటించే వారి కొరకు సపోర్ట్ని ఇవ్వండి. దేవుని చిత్తానుసారంగా సంఘాలని కట్టేవారి కొరకు మీరు సపోర్ట్ ఇవ్వండి. అలాగే శిష్యుల్ని తయారు చేయడంలో కంకణం కట్టుకుని అనేక వాటిని త్యాగం చేసి సామాన్య జీవితం జీవిస్తూ అనేక కష్ట నష్టాలకు ఓడ్చుకుంటూ అనేక ఇబ్బందులు పడుతూ శిష్యులను తయారు చేయాలనేటువంటి సంకల్పంతో జీవించేటువంటి మంచి సేవకులకు మీరు సపోర్ట్ ఇవ్వండి. అలాగే దేవుని యొక్క పనిలో నమ్మకంగా పనిచేస్తున్న వారికి బైబిల్ టీచింగ్స్లోను, సువార్తలోను, డిసైపుల్స్ మేకింగ్లోను, వాక్యానుసారమైన సంఘాలు కట్టడంలో ప్రయాసపడే వారికి, యథార్థంగా సేవ చేసేవారికి మీ సపోర్ట్ని అందించాలి. ఆ రకంగా మీరు పరలోకంలో రిచ్గా ఉండగలరు. సో డియర్ ఫ్రెండ్స్, ఈ రీతిలో మనము పరలోకంలో రిచ్గా ఉండగలం. యేసుప్రభు వారు ఈవాంజలిజం కొరకు మీ డబ్బుని ఉపయోగించండి చాలా క్లియర్గా లూకా సువార్త 16:9 చెప్పారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి, ఎందుకనగా సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందరని మీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు ఇక్కడ ప్రభు? అన్యాయపు సిరి అంటే డబ్బులను ఉపయోగించుకుని, మీకున్న సిరి సంపదను ఉపయోగించుకుని స్నేహితులు సంపాదించుకోండి. ఎందుకంటే ఆ సిరి సంపదలు ఏదో రోజు మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. కానీ వాళ్ళు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని వెల్కమ్ చెప్తారు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీకున్న సిరి సంపదను ఉపయోగించి, ఆ డబ్బును ఉపయోగించి స్నేహితులు సంపాదించుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఆ డబ్బును ఉపయోగించి ఇతరులకు సహాయం చేసి, వాళ్ళకు సువార్త చెప్పి, వాళ్ళకి ప్రబోధకు నడిపించినట్లయితే, మీ డబ్బు ద్వారా ఒక వ్యక్తిని మీరు సువార్త ప్రకటన కొరకు ఖర్చు పెట్టి ఆ వ్యక్తికి సువార్త ప్రకటించి ఆ వ్యక్తిని మీరు ప్రబోధకు నడిపించగలిగితే నిజంగా మీ డబ్బు మీరు సార్థకత చేసుకున్నట్లు. ఎందుకో తెలుసా? రేపొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత నీ డబ్బు నీ సువార్త పరిచయం కోసం ఖర్చు పెట్టి
నీ డబ్బుని దేవుని సేవ కొరకు ఖర్చు పెట్టి నీ యొక్క సహకారంతో ఎంతో మందికి సువార్త అందడం ద్వారా పరలోకం రేపు పొద్దున వాళ్ళు నీకు వెల్కమ్ చెప్తారు. థ్యాంక్స్ అండి, మీ డబ్బు ద్వారా మాకు సువార్తని పంపించారు, మీ డబ్బు ద్వారా మాకు కరపత్రాలు ప్రింట్ చేసి మాకు పంపించారు, మీ డబ్బు ద్వారా ఉపయోగించి మా దగ్గరకు ఒక సువార్తికుని పంపించారు, మీ డబ్బు ద్వారా మాకు బైబిల్ క్లాసెస్ అందించారు, మీ డబ్బు ద్వారా మాకు దేవుని తెలుసుకోవడానికి సహాయపడ్డారు అని పరలోకంలో వాళ్ళు వచ్చి మీకు థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఎంత బాగుంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అది ఇక్కడ ప్రభు చెప్పేది. అన్యాయపు సిరి వల్ల మీకు స్నేహితులు సంపాదించుకోండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసంలో పరలోకంలో మిమ్మల్ని చేర్చుకుందరు, మీకు వెల్కమ్ చెప్తారు. సో కాబట్టి మన డబ్బుని పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని సంఘ విస్తరణ కొరకు, సువార్త వ్యాప్తి కొరకు ఖర్చు పెట్టడంలో అనేక మంది స్నేహితుల్ని మనం పరలోకంలో కలుసుకుంటాం. సో డియర్ ఫ్రెండ్స్, ఎంత బాగుంది ఆ ఊహ, ఎంత బాగుంది ఆ ఆలోచన. ఇది ప్రభు సీరియస్గా చెప్పినటువంటి విషయం. A wise use of the money and other resources we have is to invest for the welfare of poor believers and other needy people. Believers should develop a lifestyle of being satisfied with the basic and essential needs of life. కాబట్టి సిరి సంపదల్ని వైజ్గా వాడుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? మన చుట్టూ ఉన్నటువంటి మన సంఘంలో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి విశ్వాసులు ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం, ఎవరైతే నీడ్స్తో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం, అది తెలివిగా బతకడం అంటే. తెలివైన ఇన్వెస్టర్ ఎవడే అంటే ఇలా చేసేవాడు. మనం ఎలాంటి విశ్వాసులైన మనం ఎలాంటి లైఫ్ స్టైల్ డెవలప్ చేసుకుంటే లగ్జరీగా బతకాలి అన్న ఆలోచనతో కాదు మనం బతకాల్సింది. మనకున్నటువంటి బేసిక్ నీడ్స్ తీర్చబడుతున్నాయా? ఆ నీడ్స్ తీర్చబడుతున్నప్పుడు వాటితో సాటిస్ఫై, మిగతా మనం సంపాదించే డబ్బంతా కూడా నేను పరలోకము రిచ్గా ఉండాలి అన్న ఆశతో మనం పనిచేయాలి. మనము బేసిక్ నీడ్స్తో తృప్తి చెంది జీవించాలి. లగ్జరీస్గా జీవించాలని, లేకపోతే ఈ లోకంలో రిచ్గా ఉండాలనేటువంటి తలంపుతో కాకుండా పరలోకంలో రిచ్గా ఉండాలి. కాబట్టి నాకున్నటువంటి మ్యాక్సిమం అమౌంట్ దేవుని పరిచర్లో వాడాలి అన్న తలంపుతో మనం బ్రతికినప్పుడు నిజంగా మనం ధన్యులము అన్న విషయాన్ని గుర్తించాలి. ఈనాడు విశ్వాసుల జీవితాలు ప్రభు చెప్పిన బోధకి డిఫరెంట్గా ఉన్నాయి. విశ్వాసులు ఎలా తయారైపోయారంటే వాళ్ళకున్న డబ్బును చూపించుకోవాలని, వాళ్ళకున్న సిరి సంపదను చూపించుకోవాలని, మేమింత మా స్టేటస్ ఇదని చెప్పుకోవడానికి లగ్జరీస్గా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు తప్ప నా బేసిక్ నీడ్స్ తీర్తే చాలు, నా భవిష్యత్తు అవసరాలకి నేను కావాల్సిన సేవింగ్స్ చేసుకుంటే చాలు, మిగతా అమౌంట్ అంతా కూడా నేను దేవుని కోసం, దేవుని పరిచయం కోసం ఖర్చు పెట్టాలి, సత్య సువార్త ప్రకటన నేను కృషి చేయాలి, దేవుని సేవకులకు సపోర్ట్ ఇవ్వాలి, పరలోకంలో రిచ్గా ఉండాలి, మా సంఘంలో పేదవారు ఉన్నారు వారికి నేను సహాయకరంగా ఉండాలి, ఆ రకంగా నేను ధనవంతుడిని అవ్వాలి పరలోకంలో అన్న తలంపుతో బతికేటువంటి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు. కాబట్టి డియర్ బిలీవర్స్, we should change our thinking, we should change our lifestyle. నిజంగా మనం ప్రభుని ప్రేమిస్తే, బైబిల్ చదివే వాళ్ళమైతే మన లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. ఇన్ పాల్స్ లాంగ్వేజ్, and having food and clothing with these we shall be content. 1 తిమోతి 6:8 ఏమంటాడు తెలుసా? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలోని ఏమి తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఏమంటున్నాడు? తినడానికి తిన్నుందా? హ్యాపీ. కట్టుకోవడం బట్టలు ఉన్నాయా? హ్యాపీ. వాడు తృప్తి చెందు. ఎందుకంటే నువ్వు వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుని పోవు. మరి ఎందుకయ్యా ఆరాటం, ఎందుకయ్యా ఈ పోరాటం, ఎందుకయ్యా చింత? కాబట్టి
చింతలను వీడి ఉన్నదాంతో తృప్తిగా బతకడం నేర్చుకుని సాధ్యమైనంత వరకు ప్రభు కొరకు, ప్రభు పరిచయ కోసం ఇన్వెస్ట్ చేసేటువంటి తెలివైన విశ్వాసులుగా మనం ఉంటే ఎంత బాగుంటుంది. మాథ్యూ 6:9-13 ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన చెప్పి దాంట్లో కూడా ప్రభు అద్భుతమైన పాట నేర్పించాడు. ఏంటో తెలుసా? కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్ము తప్పించుము. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే జీసస్ exhorts us to pray for spiritual things, not simply for material things. యేసుప్రభు వారి యొక్క ప్రార్థనలో మనం నేర్పించింది ఆత్మీయ విషయాల గురించి మీరు ప్రార్థన చేయండి. జస్ట్ భౌతిక సంబంధ విషయాల గురించి మాత్రమే కాదు, ఆత్మీయమైన సంగతుల గురించి ప్రార్థన చేయండి. We should pray for God's glory. దేవుడు మహిమ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నా మహిమపరచబడాలని ప్రేయర్ చేయండి. For his kingdom to be established, నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం విస్తరించాలని ప్రేయర్ చేయండి. ఫర్ డైలీ ఫుడ్, అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. ఫర్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాపాలని క్షమించే మనసు మనకు కలిగి ఉండాలని ప్రేయర్ చేయమని చెప్పాడు ప్రభు. ఫర్ డెలివరెన్స్ ఫ్రమ్ ఈవిల్, దుష్టు నుంచి కాపాడబడాలని ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. దుష్టు నుంచి మనం తప్పించమయ్యా అని ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. ఓన్లీ వన్ ఐటమ్ ఈజ్ మెటీరియల్. ఈ ప్రార్థన ఎంటైర్ ప్రార్థనలో ఒకటి మెటీరియల్ థింగ్ ఉంది. ఏంటో తెలుసా? అవర్ డైలీ బ్రెడ్, నేడు మన దినాహారం అన్నది ఒక్కటే భౌతిక సంబంధమైంది, మిగతాదంతా కూడా ఆత్మీయమైంది. ఏ మేజర్ పార్ట్ ఆఫ్ అవర్ ప్రేయర్ మస్ట్ బి ఫర్ స్పిరిచువల్ థింగ్స్. మన ప్రార్థన అంటే దీంట్లో మనకు ప్రభు నేర్పించిన, మనం మీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కువ శాతం ఆత్మీయ విషయాల గురించి అందులో అంశాలు ఉండాలి. భౌతిక సంబంధ విషయాలు చాలా తక్కువ ఉండాలి. ఇందులో ఒకే ఒక విషయం గురించి ప్రేయర్ చేయమని చెప్పాడు ప్రభు. ఏంటో తెలుసా? భౌతిక సంబంధ విషయం ఏంటో? ద ఫ్రేజ్ డైలీ బ్రెడ్ మీన్స్ ఏ డేస్ రేషన్. ఈరోజు కావాల్సిన ఆహారం, ఈరోజు కావాల్సిన ఆహారం మాకు అని ప్రేయర్ చేయమని. వాట్ ఎవర్ వీ నీడ్ ఫర్ దట్ పర్టికులర్ డే, ఆ రోజుకి ఏం కావాలి, ఆ రోజుకి కావాల్సిన ఆహారం అడగమన్నాడు ప్రభు. వి షుడ్ ఆస్క్ గాడ్ టు సప్లై ఇట్. అయ్యా నాకు ఈరోజు కావాల్సిన ఆహారం సమకూర్చు అని అడగమన్నాడు. వి షుడ్ నాట్ బి ప్రేయింగ్ ఫర్ వీక్లీ నీడ్స్ ఆర్ మంత్లీ నీడ్స్. ప్రభు ఈ వారానికి కావాల్సినంత తిండి ఇచ్చేసే అని అడగమని చెప్పలేదు ప్రభు. ఈ నెలకు కావాల్సిన అవసరాలను ఇచ్చేసే అని ప్రభు చెప్పలేదు. ఏనాడు కావాల్సిన ఆహారం ఆనాడు ఇవ్వమని. అంటే డైలీ నువ్వు దేవుడి మీద ఆధారపడి బతకాలనేది పాయింట్ ఇక్కడ. నీ మనసంతా ఆత్మీయ విషయాలతో నిండిపోయి ఉండాలి. నీ ఫోకస్ ఆత్మీయ విషయాల మీద ఉండాలి. నువ్వు ఏనాటికి అవసరం ఆనాడే అడిగి ప్రతిరోజు దేవుడి మీద డిపెండ్ అయి ఉండాలి. అంటే నీ డిపెండెన్స్ మెటీరియల్ థింగ్స్ మీద కాదు, దేవుడి మీద నువ్వు డిపెండ్ అయ్యి బతకాలనేది దేవుడి కన్సెప్ట్, దేవుడు కోరికని పట్టు. In Matthew 6:25, the Lord teaches us a great principle of a blessed life. That the Lord illustrated the truth of that statement by the fowls of the air, which are cared for by the Heavenly Father. Are you not more value than they? The Lord asked. 6:26 Matthew. ఆకాశ పక్షులను చూడుడి, ఆ విత్తవు కోయవు కొట్లను కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. పక్షులను చూపిస్తూ ప్రభు వాళ్ళకి బుద్ధి చెప్తా ఉన్నాడు. నీకు నాకు కూడా బుద్ధి చెప్తా ఉన్నాడు. పక్షిని పోషించిన దేవుడు ఎన్ని జీవరాశులు, ఎన్ని పక్షులు ఉన్నాయండి, అన్నిటిని దేవుడు పోషించట్లా. వాటి మీద అంత శ్రద్ధ చూపుతున్న దేవుడు నిన్ను నన్ను పోషించడం, వాటి గురించి మనం చింతించడం ఏంటండి? సిగ్గుచేటు కాకపోతే 24 గంటలు దాని గురించి ఆలోచించడం ఏంటండి? పొద్దున్న లేచిన గురించి ఇదేనా మనం ఆలోచించేది? దేవుడు పోషించడం మనల్ని ఆలోచించేయాలి. The Lord takes care of the birds of the air for which he did not die. He definitely will take care of us because he has invested his life in us. జాగ్రత్తగానండి. ప్రభు పక్షుల్ని ఎంత పట్టించుకుంటున్నాడు. పక్షుల కోసం ఆయన ఏం ప్రాణం పెట్టలా, కానీ నీ కోసం నా కోసం ఆయన ప్రాణమే పెట్టేశాడు. తన లైఫ్ని మన కోసం ఇన్వెస్ట్ చేశాడు. అలాంటప్పుడు నిన్ను నన్ను ఇంకెంత పట్టించుకుంటాడు. నువ్వు నేను ఆయనకి ఇంకెంత ప్రశస్తమైన వారం. అప్పుడు నిన్ను నన్ను పోషించడు ఆయన.
ఎందుకు చింతిస్తున్నాం? ఎందుకు కృంగిపోతున్నాం? ఎందుకు 24 గంటల డబ్బు గురించి ఆలోచన అవసరమా? The great principle that the Lord is teaching us is this: there are two ways to earn a living: the Gentiles way of seeking after material things and finding them, or the Christian way of seeking the kingdom of God and his righteousness as our first priority, and getting all our needs provided by the Lord Jesus. Jesus Christ wants us to follow the Christian way. ఈ లోకంలో జీవన విధానాలు 2 రకాలు ఉన్నాయి. ఒక జీవన విధానం ఏంటంటే అన్నిలాగా బతకడం. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఎంతసేపు ఏం సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి, ఏ విధంగా సమకూర్చుకోవాలి, అందులోనే నాకు భద్రత, అందులో నాకు క్షేమం, అందులో నాకు ఆనందం అని లోకరీతిగా బతకడం. రెండవది క్రైస్తవ విధానంలో బ్రతకడం. నాకు దేవుడు ముఖ్యం, ఆయన రాజ్యం ముఖ్యం, నేను మొదటగా నా దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని వెతుకుతాను, నా ఫోకస్ అంతా దాని మీదే, నాకు కావాల్సిన నేను చూసుకుంటాడు, నేను నా తండ్రి పని మీద ఉంటే నా పనులను ఆయన చూసుకుంటాడు, నా దేవుడు ఇస్తాడు నాకు అని బతకడం క్రిస్టియన్ వే. యేసుక్రీస్తు ఎలా కోరుకుంటున్నాడు తెలుసా? విశ్వాసులు ఈ క్రిస్టియన్ వేలో బతకాలని కోరుకుంటున్నాడు. When we follow the Christian way, Jesus said that we have no room to worry about our needs. Jesus said, therefore, do not worry about tomorrow, for tomorrow will worry about its own things. Sufficient for the day is its own trouble. Matthew 6:34. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏనాటికి ఈడు ఆనాటికి చాలు. క్రైస్తవ విధానాలు జీవించడం అంటే అర్థం ఏంటో తెలుసా? అవసరాల గురించి చింతించడం అనేది క్రైస్తవ విధానం కాదు. నిజమైన క్రైస్తవుడు తన అవసరాల గురించి చింతించడు, వర్రీ అవ్వడు. ఎందుకంటే రేపటి గురించి వర్రీ అవ్వడం వేస్ట్. ఇక్కడ అవసరాల గురించి ఆలోచించడం తప్పనట్లేదు, భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పనట్లేదు ప్రభు. చింతించడం, వర్రీ అవ్వడం తప్ప అంటున్నాడు ప్రభు. ఈ డిఫరెన్స్ మీరు గమనించాలి. కాబట్టి క్రైస్తవ విధానం ఏంటంటే వర్రీ అవ్వడం కాదు, అవసరాల కోసం వర్రీ అవ్వడం కాదు. నా దేవుడు నాకు సమకూరుస్తాడు కాబట్టి నేను ఆయన పనిలో నిమగ్నమై ఉండాలి, ఆత్మీయ విషయాల మీద ఫోకస్ పెట్టాలని పనిచేయడం. Believer should not be worried about the uncertain tomorrow. Tomorrow never comes. Today is the only reality. Yesterday is already history. Tomorrow is uncertain. If it comes, it will be known as today. రేపు గురించి వర్రీ అవ్వడం అనేది వేస్ట్ అంటున్నాడు ప్రభు. రేపు అనేది వచ్చిద్దో రాదు నీకు తెలియదు. నిన్నది ఆల్రెడీ చరిత్ర, హిస్టరీ అయిపోయింది. నీకున్నది ఈ రియాలిటీ ఏంటంటే ఈరోజే. కాబట్టి ఈరోజు నువ్వు బతకడం నేర్చుకో, ఈరోజు నువ్వు జీవించడం నేర్చుకో, ఈరోజు నువ్వు ఈ అవసరం కోసం దేవుడి మీద ఆధారపడటం నేర్చుకో. రేపు వచ్చిద్దో రాదనేటువంటి భవిష్యత్తు అంటే రేపటి గురించి అనవసరంగా నువ్వు వర్రీ అవ్వకు. ఒక విశ్వాసగా నీకు వర్రీ పనికిరాదు అంటున్నాడు ప్రభు. ద వరల్డ్ లివ్స్ ఫర్ టుమారో. లోకం రేపటి కోసం బతికిద్ది. ఎవ్రీబడి ఈస్ కన్సర్న్ అబౌట్ మేకింగ్ టుమారో బెటర్. రేపు ఇంకా బెటర్గా ఉండాలని పనిచేసేది ఈ లోకం. దే వుడ్ మేక్ ఎనీ అమౌంట్ ఆఫ్ సాక్రిఫైసెస్ టుడే ఇఫ్ టుమారో వుడ్ బి బ్రైటర్. రేపు బాగుంటుందంటే ఈరోజు ఎన్ని త్యాగాలు చేసైనా ముందుకు పోవడానికి జనాలు ఇష్టపడుతున్నారు. All the insurance companies, the lottery systems and other financial bankers are living to make the uncertain tomorrow better while ignoring the today that is certain. రేపు అనేది మనకి ఉంటుందో లేదో తెలియని దాని గురించి, అనిశ్చితితో కూడినటువంటి వచ్చిద్దో రాదో తెలియనటువంటి రేపటి గురించి అందరూ ప్రయాసపడుతున్నారు, చింతిస్తూ ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈరోజే రియాలిటీ. రేపు అనేది నీ జీవితంలో వచ్చిద్దో రాదో తెలియదు. తెలియని దాని గురించి వర్రీ అవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు కదా. కాబట్టి రేపటి గురించి చింతించొద్దు అన్న ప్రభు చెప్పిన మాట ఎంత వాస్తవం. Believers must live one day at a time. It is not that we should not have any concern for tomorrow, but that we should not have any worry for tomorrow. అంటే అర్థం ఏంటంటే మనము విశ్వాసులు, మనము ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడు, ఈరోజు నేను బ్రతికి
నా దేవునిలో ఆనందించాలి, నా దేవుడి కోసం జీవించాలి, నా దేవుడి కోసం నేను వర్క్ చేయాలి, నా దేవుడి కోసం నేను ఇన్వెస్ట్ చేయాలి, నా దేవుడి రాజ్య వ్యాప్తి కోసం నేను పనిచేయాలి. దిస్ డే ఇస్ మై డే అని పనిచేయాలి. రేపటి గురించి అనవసరంగా వర్రీ అవ్వకూడదు. రేపటి గురించి ఆలోచించడం తప్పు కాదు, చింతించడం తప్పు. The parable of the hiring of servants at different times to work in the vineyard of the master illustrates the lifestyle of the worldly people. The first group that worked hard for 12 hours represents the bargaining type, who sells their abilities for a fair amount of reward. The other two groups expect what is reasonable. The last group did not expect any returns, but considered work as a privilege and joy. యేసు ప్రభు వారు ఒక తోటలో పనిచేయడానికి డిఫరెంట్ టైమింగ్స్లో పనిచేయడానికి వెళ్ళేటువంటి వర్కర్స్ గురించి ఒక ఉపమానం చెప్పారు. ఒకళ్ళు పొద్దునే ఇగో మాకు ఇంత అమౌంట్ ఇస్తేనే తప్ప మేము వర్క్ చేయం అని డిమాండ్ చేసి వాళ్ళు వర్క్కి వెళ్ళారు, బార్గెనింగ్ చేసి వెళ్ళారు. అంటే వాళ్ళకి మా శక్తి సామర్థ్యాలు మేము ఫిట్గా ఉన్నాం, మేము ఎంత పనైనా చేయగలం, మాకు ఇంత ఇస్తే తప్ప మేము పని చేయం అనే యజమానితో బార్గెన్ చేసి వెళ్ళారు. రెండవ గ్రూపు కూడా వాళ్ళు ఏం చేశారంటే రీజనబుల్ అమౌంట్ని ఆశించిపోయారు. లాస్ట్ గ్రూప్ ఏం చేశారంటే మాకు పని దొరికితే అదే భాగ్యం అయ్యా, ఎంత ఇచ్చినా పర్వాలేదు, అసలు పని దొరక బాధపడుతున్నాం, ఒక పని దొరికితే మాకు అదే సంతోషం, ఎంత ఇచ్చినా పర్వాలేదు మీ దయ అన్నట్టుగా పోయారు వాళ్ళు. ద ఫస్ట్ గ్రూప్ కంపేర్డ్ దెమ్సెల్వ్స్ విత్ అదర్స్. పని అయిపోయిన తర్వాత మనం చూస్తే ముగ్గురికైనా ఒకటే విధంగా డబ్బులు ఇవ్వడం జరిగింది కదా. ఫస్ట్ గ్రూప్ ఏం చేశారంటే మేము పొద్దు నుంచి కష్టపడుతున్నాం, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అదే డబ్బులు, మధ్యలో వచ్చిన వాడికి అదే డబ్బులు ఇస్తారా, మేము మోర్ క్వాలిఫైడ్, చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా కష్టపడ్డాం, మాకు ఇవ్వాల్సిందే, ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు గొడవ చేశారు. కానీ యజమాని ఏం చెప్పాడు, గో మీరు నాతో కాంట్రాక్ట్ అయిందంత, నన్ను ఇమ్మని అడిగింది ఎంత, నేను మీకు ఇచ్చేసాను కదా, వాళ్ళకి ఎంత ఇస్తే మీకేంటి, నేను నీతిమంతుడు ఎందుకు మీకు ఇబ్బందిగా ఉందా, నేను నీతిగా మీకు ఇవ్వాల్సింది ఇచ్చేసాను కదా, మీరు అడిగింది ఇంత, నేను మీకు ఇచ్చేసాను, వాళ్ళకి ఇవ్వడం మీకెందుకు ప్రాబ్లం. వీళ్ళు ఏం చేశారంటే బార్గెన్ చేశారు, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఇబ్బంది పడుతున్నారు. సో ద రెస్ట్ ఆఫ్ ది గ్రూప్స్ వాజ్ పెయిడ్ వాట్ వాజ్ రైట్, and they were paid a denarius because it took a denarius a day for a family to survive those days. మిగతా రెండు గ్రూపులకి ప్రభు ఒక దేనారాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఒకరోజు ఒక కుటుంబం బతకాలంటే ఆ రోజుల్లో ఒక దేనారం అవసరం. వాళ్ళ మీద దయ తెలిచి ఆయన వాళ్ళకి న్యాయంగా ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేశాడు. ద లాస్ట్ గ్రూప్ మనం చూస్తే ఈవెన్ దో దే వర్క్డ్ ఓన్లీ ఫర్ an hour received the same amount because they also needed a denarius to support their family. లాస్ట్ ఒక గంట పనిచేసిన వాళ్ళకు కూడా యజమాని ఒక దేనారం ఇచ్చాడు. ఎందుకంటే ఆ కుటుంబాలు బతకాలి కదా, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవాలి కదా, ఒక దేనారం లేకపోతే వాళ్ళు బతకలేరు కదా అని చెప్పేసి ఆ యొక్క యజమాని దయతో వాళ్ళకు కూడా ఒక దేనారం ఇచ్చాడు. అవర్ గాడ్ ఆల్సో డీల్స్ విత్ అస్ ఇన్ సిమిలర్ వే. మన దేవుడు కూడా మనతో ఇలాగే డీల్ చేస్తాడు. ఆ యజమాని ఎలా డీల్ చేశాడో అలాగే డీల్ చేస్తాడు. If we work for a stipulated and bargained amount, the Lord may give it to us. But if we work for the master and consider work as a privilege, the Lord will provide our needs. మనం కూడా బేరాలాడుకుంటూ బేరసారాలాడుతూ ప్రభు దగ్గర డిమాండ్ చేస్తూ అలా జీవిస్తే మనకు కూడా ఆయన అలాగే ఇస్తాడు, ఫస్ట్ గ్రూప్కి ఇచ్చినట్టు ఇస్తాడు. అట్లా కాకుండా యజమాని నీకోసం నేను పని చేస్తా, నీ దయ, నాకు పని దొరికితే చాలు, నీ పని చేయడమే నా భాగ్యం, నీ ఇష్టం అంటే తప్పకుండా యజమాని మన అవసరాలు తీరుస్తాడు. The best and the first who labored more than anybody else became the last because the motivation for their work was money. And they compared their labor and abilities with other people. Others depend on the goodness of the master and the reasonableness of the master. చూడండి, బాగా మేము బెస్ట్ అనుకున్న వాళ్ళు ఫస్ట్ గ్రూప్ వాళ్ళు రోజంతా కష్టపడ్డారు, కానీ వాళ్ళకు దొరికింది ఒక దేనారమే. ఎందుకంటే వాళ్ళ మోటివేషన్ సరిగ్గా లేదు. ఎందుకు వాళ్ళ మోటివేషన్ అంత డబ్బు డబ్బు డబ్బు.
కానీ చివరి 2 గ్రూపులు ఏం జరిగినాయి? వాళ్ళు యజమాని మంచితనం మీద ఆధారపడ్డారు. యజమాని న్యాయంగా ఇస్తాడు, కనికరంతో ఇస్తాడు అని యజమాని మీద గౌరవంతో, పని దొరికితే భాగ్యం అన్నట్లుగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళ అవసరం చక్కగా తీర్చబడింది. కాబట్టి మనం కూడా లోకస్తులాగా రోజంతా డబ్బు 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 కోసం బతకడం కాకుండా మన యజమాని కొరకు, ఆ యజమాని కనికరం కొరకు, ఆ యజమాని కొరకు నమ్మకంగా బతికితే ఆ యజమాని యొక్క దీవెన సమృద్ధిగా మనకుంటుంది. మన అవసరాలని మన యజమాని తీరుస్తాడు. మన యజమాని మంచి యజమాని. The Lord is teaching us through this story that our service for Him must be free of fiscal motivation. We must trust the faithfulness, the reasonableness and the goodness of the Lord in our services. ప్రభు ఇక్కడ నేర్పించే పాఠం ఏంటంటే, మనము డబ్బు మోటివేషన్తో బతకూడదు. మన మోటివేషన్ కరెక్ట్గా ఉండాలి. మన మోటివేషన్ ఏమిటంటే మన యజమాని కోసం బ్రతకాలి, యజమాని మహిమ కోసం బ్రతకాలి, యజమాని సంతోషం కూడా బ్రతకాలి. ఎందుకంటే మన యజమాని నమ్మకస్తుడు, మన యజమాని న్యాయంగా మన పట్ల వ్యవహరించేవాడు, మన యజమాని మంచివాడు. తనకు చేసే సర్వీసెస్ దేనికి కూడా ఆయన రుణం ఉంచుకోడు, ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. ఆయన మంచితనంలోంచి సహాయం చేస్తాడు. అప్పుడు యజమాని కోసం బతకడే కదా కరెక్ట్ అయింది, మన దేవుడి కోసం బతకడే కదా కరెక్ట్ అయింది. ఇట్ ఈస్ నాట్ దట్ హౌ మచ్ వీ హ్యావ్ లేబర్డ్, బట్ ద హౌ అండ్ ది వై వీ హ్యావ్ లేబర్డ్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ రివార్డ్ ఇన్ ది లాస్ట్ డే. The Lord wanted to communicate the reason why the first group became the last and the last became the first, so that we will labor in such a way that we will never become the lost. చూడండి, ఎంతసేపు పనిచేసాం అనేది పాయింట్ కదా ఇక్కడ. ఎలా పనిచేసాం, ఎందుకు పనిచేసాం అన్నది ఇక్కడ పాయింట్. ప్రభు ఇక్కడ నేర్పించే పాఠం ఏంటంటే, మనం మొదటి గ్రూప్ లాగా డబ్బు కోసం బతకూడదు. మిగతా గ్రూప్ లాగా ప్రభు కోసం బతకాలి, మన యజమాని కోసం బతకాలి. ఆయన కోసం బతికితే మనం ఎప్పుడు కూడా చివరి వారం కాము, కడపటి వారం కాము. కాబట్టి కడపటి వారిగా మనం మిగిలిపోకూడదని ప్రభు కోరిక. అర్థమవుతుందా? లూక్ 9:57-62లో ఇదే విషయాన్ని మనము చూస్తాం. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. ఓకే, మనం ఈరోజు ఇంతటితో ముగించి మిగతా భాగాన్ని నెక్స్ట్ వీక్ కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి విల్ స్టాప్ హియర్, విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. ఓకే.